హలో, వెల్కమ్ టు ద జెన్నీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మిస్ రోజు నైతేనే ఈరోజు మన టబ్బుల్లో లోటస్ పాట్స్లో వచ్చే నత్తల గురించి మీకు వివరిస్తానండి. అవి ఎట్లా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, దాన్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు చెప్తానండి ఇప్పుడు ఈ వీడియోలో. ఫ్రెండ్స్ నమస్తే. ఇదిగోండి, నాకు నత్త గుల్లలు వచ్చినాయి అని చెప్పాను కదా. సో ఇవి ఇట్లా చాలా వచ్చినాయి. ఇప్పుడు మన తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇవన్నిటిని నేను ఎట్లా క్లీన్ చేస్తానో చూపిస్తాను. నేను ఇప్పుడు నాకు తీయటానికి చూడండి ఎట్లా ఉన్నాయి. నాకు తీయటానికి ఎవరు లేరు కనుక వీడియో షూట్ చేయడానికి నేనే ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పెడతానండి. ఇవి ఏం చేస్తున్నాను మధ్య మధ్యలో మీకు చూపిస్తూ ఉంటా. ఈ నత్తలన్నీ తీసేస్తాను ఇప్పుడు. ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు తీసిన నత్తలు చూడండి చూపిస్తాను. ఆకులు తీసేసాను. ఇంకో ఆకుల మీద చూడండి ఎట్లా ఉన్నాయో. ఇదంతా ఒక్క టబ్బులోదే. ఇదిగోండి ఈ ఆకులు, ఇవి చూడండి. ఇదిగోండి ఎట్లా. మొన్నైతే ఆకులు వెనక భాగంలోనే ఉన్నాయండి. ఆకులు అయితే చనిపోలేదు. ఇప్పుడు మళ్ళీ 3 రోజులు దీన్ని ఎట్లాగే విడిచిపెట్టేసాం, ఏం చేయాలో అర్థం కాక. సో ఇట్లా ఉంది. ఇక చూడండి ఎంత పెద్ద అయిపోయినాయో, ఎంత పెద్ద అయినాయండి. సో ఇంకో ఇవన్నీ ఇప్పుడు ధర్మాకోల్లోంచి తీసానండి నేను. ఇంత ఇప్పుడు మరి అడుగు నా నీళ్ళు తీస్తే ఎంత ఉంటాయో తెలీదు. ధర్మాకోల్లోంచి తీసాను. సో ఈ టబ్బులో ఆకులేనండి. మన ఒక్కదాంట్లో ఇవన్నీ తీసేసాను ఇంకా. ఎందుకంటే ఇదిగో ఇట్లా కూడా ఉన్నాయి. ఇది దూరంగా తీసుకెళ్ళి పడేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇట్లా తీసేసాను, ఇందులో పెట్టేశాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు కదా, ఇట్లా సఫర్ కాకుండా ఉండాలని. సో ఈ ఆకులన్నీ, ఎందుకంటే ఇప్పుడు లోటస్లు అందరం పెంచుకుంటున్నాము. మరి నాకు చూడండి దీనికి ఎన్ని ఉన్నాయో చూడండి. సో అందుకని ఆకులు తీసేయాలంట. నేను ఒక వేరే వీడియోలో కూడా చూశాను నేను. అందుకని ఆకులు తీసేస్తున్నాను. ఇది తీసేసి దూరంగా పడి, నాకు 3 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం అండి ఇట్లా రావటం. ఇదిగో ఈ ఆకులన్నీ ఇట్లా తీసేస్తున్నాను. గార్డెన్లో ఆమె కూడా రావట్లేదు, పెసరకాయకి వెళ్తుంది. సో అందుకని కూడా నేను 3 రోజులు లేట్ చేసేసాను. ఇదిగోండి చూడండి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసేస్తున్నాను. టబ్లో కూడా నీళ్ళు కూడా తీసేస్తాను. ఎందుకంటే నాకు చాలా ఉన్నాయి కదండి, దగ్గర బామ్మ చూడండి. ఇదిగోండి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ నత్తలేనండి, పాకుతున్నాయి చూడండి. పెట్టుకుంటాకి ఇటువరకు భయపడేదాన్ని. ఇదిగోండి ఇన్ని నత్తలు ఉన్నాయి. నేను అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు చూపించినవి ఈ టబ్బులో వచ్చినాయండి. మొన్నొక్కటి లేదు ఇందులో వచ్చినాయి అన్నీ. ఇంకా వస్తున్నాయి. ఇదిగోండి కనిపిస్తుందా? ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేస్తాను. అంటే స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇదిగో ఈ టబ్బులో ఆకులన్నీ ఈ టబ్బులో. సో ఇదిగోండి ఆకులన్నీ తీసేసాను. ఇంకా అడుగునుంటాయి. 2-3 రోజులు తీస్తే కానీ బహుశా ఇది పోవేమో. ఇదిగో చూడండి, 2-3 రోజులు తీస్తేనే కానీ పోవేనండి. మళ్ళీ ఒకసారి తీస్తాను. నాకండి ఇందులో ఇవన్నీ తీసి ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో అన్నీ ఇట్లా తీసేసాను. ఆకులన్నీ ఎక్కడ లేకుండా చాలా వరకు. ఒక్కోటి కనపడుతూనే ఉంది అక్కడక్కడ. ఇదిగోండి ఇట్లా అన్నీ తీసాను. ఇప్పుడు ఈ ఆకు చూడండి, ఇట్లా అన్నీ తీసేసాను.
తీసేసి ఇప్పుడు ఈ నీళ్లు కూడా తీసేస్తున్నాను. ఎందుకంటే దీనిలో ఏమన్నా లార్వాలు ఉంటాయి అనుకో, చూడ ఎట్లా చిన్న చిన్నవి ఉన్నాయి. అందుకని వాటర్ కూడా తీసేస్తున్నాను. ఇందులో కూడా వాటర్ తీస్తాను. సో ఇవన్నీ బాగానే ఉన్నాయండి. వీటన్నిటికి ఏం కాలే, ఇవన్నీ ఉన్నాయి, వీటికి ఏం కాలేదు. ఫస్ట్ దీంట్లో వచ్చింది, తర్వాత ఇది దీంట్లో వచ్చింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి చూడండి. కాకపోతే నీళ్లు పట్టాలి ఇప్పుడు. చూడండి నత్తలు ఎట్లా ఉన్నాయో. వామో, ఫస్ట్ టైం నాకు ఇదంతా ఎక్స్పీరియన్స్. వాటర్ తీసేసాను. చూడండి ఇది ఇక్కడ ఎట్లా పట్టుకుని ఉందో. ఇదిగో చూడండి. అట్లాగే ఒక 3-4 రోజులు వీటిని అబ్జర్వ్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కొత్త పెడదాం. సో అట్లాగే ఇప్పుడు ఈ వాటర్ కూడా తీసేస్తాను. ఇదిగోండి దీంట్లో వాటర్ కూడా తీసేసాను. ఇప్పుడు మళ్ళీ కొత్త వాటర్ పెడతాము. పెట్టి 3-4 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ నత్తలు కనుక పోకపోతే అప్పుడు కెమికల్తో క్లీన్ చేయాలంట. సో అది ఎట్లాగో చూద్దామండి. కెమికల్తో క్లీన్ చేయాలంటే అప్పుడు మళ్ళీ వాటర్ పెడతాను. శుభ్రంగా అన్నీ ఏరేసిన తర్వాత వాటర్ పెడతాను. చూడండి ఇది క్లీన్ చేశాను ఆల్రెడీ. దీంట్లో నీళ్లు పెట్టాను. సో ఇవి క్లీన్ చేశాను. ఒక 3 days అబ్జర్వ్ చేస్తాను రోజు. తర్వాత మీకు ఫైనల్ వీడియో పెడతాను. సో ఇవన్నీ బాగానే, ఈ లైన్ అంతా బాగానే ఉందండి. ఒక్కటి ఇది దీనికే వచ్చినాయి. సో ఇవన్నీ కూడా వాటర్ పట్టాను. మొత్తం నాకు 24 టబ్బులు ఉన్నాయి. అక్కడ వరకు 24 టబ్బులు ఉన్నాయి. సో వీటిలో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. దీన్ని ఏంటంటే స్నో లోటస్ అన్నాం కదా, ఇదిగోండి స్నో లోటస్ వస్తుంది చూడండి. సో అట్లాగే వీటిలో కూడా ఉన్నాయి. కొన్ని ఆకులు వాడిపోయినాయి, దీంట్లో నీళ్ళు పట్టాలి. ఇది కూడా పెట్టాను. సో ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది చూడండి. ఇదిగోండి ఈ ఫ్లవర్. ఇది అయితే రిపీటెడ్గా వస్తాయండి. సో ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ వస్తుంది. ఇదిగోండి ఇందులో ఇక అన్నీ బ్లూమింగ్ వస్తాయండి మన లోటస్లన్నీ. సో ఎట్లా ఉంది ఫ్రెండ్స్, నా రిస్క్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా కొందరు ఇంతంత ఖరీదు పెట్టి ఫ్లవర్స్ కొనుక్కుంటున్నాం కదండి. 700, 800, 1000 రూపాయలు, 1500. నేనైతే 1200, 1500 కూడా లాస్ట్ పెట్టానండి. ఆ లాస్ట్ అయితే 800 నుంచి 1500 వరకు ఉన్నాయి. అందులో కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని వస్తున్నాయి. లాస్ట్ ఆ ప్లాస్టిక్ దగ్గర నుంచి అవి పెట్టినవి అన్నీ కొత్తవి, అన్నీ కేరళ నుంచి తెచ్చినవి. ఇందులో చాలా కేరళ నుంచి తెచ్చినవి ఉన్నాయి. తర్వాత ఇంకోటి మన హైదరాబాద్ నుంచి తెచ్చినవి తక్కువ, 3-4 అంతే ఉన్నాయన్నీ. ఒక 20 బల్బ్స్ మాత్రం కేరళ నుంచి తెప్పించినవి. అందులో కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి. మన వెదర్ని బట్టి కూడా అట్లా ఉంటుందేమో నాకు తెలియదు. సో ఇదండి పరిస్థితి. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, క్లిక్ చేయండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అది. ఒక లైక్, షేరు అనేక మందికి రీచ్ అవ్వడానికి వీడియో అవకాశం ఉంటుంది. నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఒక న్యూ లెర్నర్స్ అయితే, కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే ఇట్లా సఫర్ కాకుండా ఉంటారండి. నాకులాగా సఫర్ కాకుండా ముందే జాగ్రత్తగా తీసుకుంటారు. నేనంతా చాలా అసలు ఇంతవరకు నాకు ఎప్పుడు కాలేదు కదా, చాలా బోల్డ్గానే ఉన్నాను చెప్పాలంటే లోటస్లతో. అప్పుడప్పుడు నేను ఎన్పికే 19 ఇస్తున్నాను, అప్పుడప్పుడు కౌడంగ్ ఇస్తున్నాను. అవి సరిపోతున్నాయి కదా అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు మొట్టమొదటిగా నాకు ఈ స్నేల్స్ వచ్చినాయండి. ఇది కూడా ఒక లెసనే కదా. మన వీడియో ఎట్లా ఉంచుకోవాలి, ఏంది, మన మొక్కల్ని ఎట్లా పెంచుకోవాలి అనేది. ప్రాక్టీస్ మేబీ పర్ఫెక్ట్. ఇట్లా మైనస్లన్నీ మనకు వస్తేనే మనం పాజిటివ్గా తీసుకుని వాటిని ఎట్లా కాపాడుకోవాలని తెలుస్తుందండి. మరి ఇంకొక వీడియోలో మరలా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్.